మిత్రులారా, గ్రామాల్లో తరచుగా చూసేటువంటి సంఘటనలు స్టార్టర్లు, మోటార్ల దొంగతనం, పనిముట్ల దొంగతనం, బ్యాటరీల దొంగతనం చూస్తూనే ఉన్నాం. మిత్రులారా, మీరు చూసేటువంటి వీడియోలో ఒక గుర్తు తెలియని దూరపు వ్యక్తి బాటమటి వెళ్తూ అక్కడ ఒక బోరు పోస్తుంటే అక్కడ మంచిలు తాగదాని వెళ్ళి అక్కడ స్టార్టర్ బాగుందని అయితే చుట్టూ తిరిగి చూసి పరిశీలిస్తాడనమాట. చుట్టూ ఎవరు లేరని తెలుసుకొని ఆ బండి స్టార్ట్ చేసి కొంచెం ముందుకు పోయి మళ్ళీ వెనక్కి వచ్చి తను తెచ్చుకున్నటువంటి కటింగ్ ప్లేయరు, స్క్రూ డ్రైవర్తో ఆ మోటార్ స్టార్టరు ఇప్పుతాడు. మిత్రులారు, కొత్తగా పడుతుంది, అది తీసుకొని 50 కిలోమీటర్ దూరంగా వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఒక ఇద్దరు వ్యక్తులు ఎదురుగా వస్తుంటారు అనమాట. వారి దగ్గర నేను హాస్పిటల్ పోవాలి, నా పలానా డబ్బులు అవసరం, కొత్త స్టార్టర్ ఎల్టీఎల్కి కొత్త ఫీజులు అని అయితే వాళ్ళిద్దరికి ఏదో ఒక ముచ్చట చెప్పి ఇది 3,200 రూపాయలు ఉంటుంది, మీకు 1,600 రూపాయలకు సగం ధరకే ఇస్తే నాకు కొంచెం డబ్బులు అవసరం కాబట్టి అమ్ముతున్నా అంటాడు. వాళ్ళిద్దరు చూసారు కొత్త ఫీజులు కొత్తగా ఉన్నాయని అయితే ఆ ఇద్దరు తండ్రి కొడుకులు బేరసారాలు ఆడడం మొదలు పెడతారనమాట. మన బనికి వస్తుందిగా, మన కొత్త బోర్ వేసినట్టు వాళ్ళిద్దరు అంటారనమాట. ఇక లాస్ట్కు అది లేదు ఇది లేదు అనేది 200 చేతులు పెట్టబోతుంటే వద్దు రాదు కానీ సైందలే అంటే 200 ఇస్తే ఆ 200 తీసుకొని జోలు పెట్టుకొని ఆ దొంగలు ఇచ్చినటువంటి వ్యక్తి వెళ్ళిపోతాడు అనమాట. ఆ స్టార్టర్ తీసుకొని కొన్నటువంటి వారు ఆ స్టార్టర్ తీసుకొని వాళ్ళిద్దరు వెళ్ళిపోతారు. మిత్రులారా, ఇక కట్ చేస్తే క్వార్టర్ కోసం ఈ తాగుబోతు చేసేటువంటి దొంగతనం. మిత్రులారా, ఇతను 200 రూపాయల కోసం 3,200 రూపాయల రైతు స్టార్టర్ రైతు పొట్ట కొట్టిండు. ఇది ఈ రోజు పూటకి వెళ్ళిపోయింది, రేపు ఇంకో దొంగతనం చూద్దామని అయితే అనుకుంటాడు. హాయిగా ఉయ్యాల్లో ఊగి పడుకుంటాడు ఈ దొంగతించినటువంటి వ్యక్తి. మిత్రులారా, గ్రామాల్లో తరచుగా వింటూనే ఉన్నాం, చూస్తూనే బ్యాటరీల దొంగతనం, తొట్ల దొంగతనం, పంపుల దొంగతనం, పనిముట్ల దొంగతనం, కల్టివేటర్ దొంగతనం, ఆఖరికి కోళ్ల దొంగతనం, పశువుల దొంగతనం, ఆవుల దొంగతనం చేసి రైతుల పొట్టగొట్టి తమ జలసాలకు తమ తాగుడికి బానిసై రైతులైతే మోసం చేస్తున్నారు. మిత్రులారా, అటువంటి దొంగలింపులు మానుకోవాలని, రైతుల పొట్టగొట్టద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక రైతు బిడ్డగా మీ రాజబౌద్ధ రెడ్డి.